హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సండే వ్లాగ్ అండి. ఈరోజైతే ఆదివారం కదా, స్కూల్ హడావుడి ఏమీ లేదు కాబట్టి నెమ్మదిగా వేస్తున్నాను దోశలు. నెమ్మదిగానే స్టార్ట్ చేశాను పనులన్నీ కూడాను. ఇంకా హడావుడి ఉండదు కదండి ఈ రోజైతే. ఉత్తి రోజుల్లో అంటే పరుగు పెట్టాలి, కొంచెం అదురు ఉంటుంది నాకు. ఏమైనా మర్చిపోయి వెళ్ళిపోతారేమోనమాట నా టెన్షన్. మళ్ళీ ఎప్పుడో దాకా రారు కదా, అందుకని ఈరోజైతే ముందు వీళ్ళకి స్నానం అదే పూజ అన్నీ అయిపోయాయి. నెమ్మదిగా వేస్తున్నాను అనమాట. ముందు దోశలు వేసేస్తున్నాను అందరికీ. డైలీ అంటే దోశలు అంటే అవ్వదు కదండి, కుదరదు కదా, టైం సరిపోదు అన్నట్టు వేయను ఎప్పుడో కానీ. ఇంక ఈ మధ్యకాలంలో వేయలేదు 2 దోశలు, ఎందుకంటే ఎండలు అవి ఎక్కువ ఉన్నాయి కదా, వంటగదిలో ఉండలేక వేయట్లేదు. ఇంక ఈరోజు వేసాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మిగతా పనులు చేసుకుందామని. ఈరోజు కాస్త ఎండ వస్తుందండి, చాలా బట్టలు ఉన్నాయి ఉతకాలి. మొత్తం పని అంతా బట్టలే పెట్టుకోవాలన్నట్టు ఉన్నాను ఇప్పుడైతే. ప్రస్తుతానికైతే సాంబార్ పెడుతున్నాను అనమాట, ఇంకేం చేయట్లేదు. వారం రోజుల నుంచి సరిగ్గా ఎండ లేదు కదండి, అందుకని పెట్టలేదనమాట. ఇప్పుడైతే ఈ పరికిని స్టిచ్ చేసేసానండి. దీనికి ఇలా లేసి వేస్తే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను. లుక్ ఏమైనా మారుతుందేమో అనుకుంటున్నాను, కొంచెం హెవీగా లుక్ వస్తుందని. ఇంకా ఈవినింగ్ అయితే బిర్యానీ చేశాను అనమాట. ఎందుకంటే పిల్లలు రొంప పట్టేసిందండి బాగాను. అందువల్ల పాపం గొంతు రొంప ఎక్కువగా ఉండి మా అబ్బాయికి ఏం మింగలేకపోతున్నాడు. గొంతుకు రొంప అంటేనే కొంచెం ఇబ్బంది పెడుతుంది కదని నైటే చూపిస్తుంది దాని ఇదంతా. ఇది కొంచెం మసాలా ఇవన్నీ వేస్తాం కదా, మిరియాలు ఇవన్నీ కూడా ఇందులోని కొంచెం రిలీఫ్ వస్తుందని ఇంకా అందరికీ బిర్యానీ చేస్తాను. మార్నింగ్ సాంబార్ కొంచెం ఉంది కదా అని. ఇందులో కూడా సాంబార్ నుంచుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ఒకసారి తిన్నాను ఈ మధ్యనే, ఎవరో చెప్పారు నాకును, చాలా బాగుందండి టేస్టు. ఇందులో అయితే మొత్తం ఎప్పట్లానే చేశానండి బిర్యానీ. నేను పక్కన అయితే వేడి నీళ్ళు పెట్టేసుకుంటాను, కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని. ఇక్కడ మసాలాలు ఇవన్నీ వేగే లోపల అక్కడ నీళ్ళు మరుగుతాయి కదండి, వెంటనే అయిపోతుంది. ఇప్పుడైతే పక్కన ఉల్లి చట్నీ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఇంకా కర్రీ చేయట్లేదు. మా అబ్బాయి అయితే తిండగానే మేము తింటాము, వాడికి ఇష్టం ఉండదండి ఆనియన్స్ పచ్చివి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే మార్నింగ్ నుంచి కూడా మ్యాక్సిమం ఎక్కువ బట్టలతోనే గడిపాను చెప్పాలంటే. అవి ఉతకడం ఆరేయడం అదే పని కింద పెట్టుకున్నాను. ఎందుకంటే మెయిన్ మన ఇల్లు నీట్గా ఉండాలంటే ఎప్పుడు బట్టలు అప్పుడు అయిపోవాలండి, ఉతికేయాలి. లేదంటే ఆ బట్టలు మాసిపోయిన పక్కన ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండదండి మాసిన బట్టలు ఉంటే. అదో ఫీలింగ్ నాకు. అందుకని వెంటనే ఉతికేసుకోవాలనుకుంటాను కానీ ఆరట్లేదు ఉతికినా సరే. ఇంక అందుకని పక్కన పెట్టాను. ఇంక ఈవేళ కొన్ని ఆరేసి అవి ఆరే లోపల మళ్ళీ ఉతికి ఆరేసి ఇంక అదే పని కింద పెట్టుకున్నాను అనమాట. బాగానే ఆరిపోయింది, చాలా కమ్మగా వాసన వచ్చాయి. ఏంటో పని అయిపోయేదాకా స్థిమితం ఉండదు, అదో సాటిస్ఫాక్షన్ కదా. ఇంకా మిగతా పనులవి ఇంక రేపు చేసుకుందాం అని ఇంకా అవన్నీ విసిగిపోయాను పొద్దునుంచి. అయితే ఇంకా తిరుగుతూ కూర్చున్నాను ఎక్కడ వాన వచ్చేస్తుందని, కానీ రాలేదు. బిర్యానీ అయితే కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి. కొంచెం పసుపు ఎక్కువ వేసాను, అన్నిట్లో నాకు పసుపు వేయడం అలవాటు అనమాట. నా దగ్గర ఉన్నది చాయ్ పసుపు కదా, అందువల్ల కొంచెం కలర్ అలా వచ్చింది. అయినా పర్వాలేదు, పిల్లలకే కదా అన్నట్టు ఇంక చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.